కాలమిర్చి, దాల్చిన చెక్క, కాలమిర్చి, దాల్చిన చెక్క, ఈ రెండు పౌడర్ కొట్టి కషాయం ఆల్రెడీ పెట్టుకున్నాను. మరిగించి నీళ్ళు మరిగిన తర్వాత మిరియాలు, ఈ దాల్చిన చెక్క పౌడర్ని చక్కగా అందులో కలిపి తాగాలి. మరీ మరగనివ్వద్దు. మళ్ళీ తర్వాత అసలు మరగనివ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను తాగుతాను. ఇది ఈ మిరియాలు ఇవి ఫ్రెండ్స్, చూడండి ఈ మిరియాలు ఇవి. ఓకేనా, కాలమిర్చి. దీని కూడా ఏంటంటే సమ్మర్లో తింటే చలవ చేస్తుంది, వేడి కాబట్టి. అదే చలికాలం అయితే హీట్ చేస్తుంది. అది దీంట్లో అనుకోవాలి. పరిగెడక చాలా మంచిది. ఒకరోజు పసుపు నీళ్ళు, ఒకరోజు మిరియాలు కలిసిన చెక్క, ఒకరోజు చాలా మంచిది ఇది వాము, చాలా మంచిది వాము కూడా. చటాకి బొడ్డుకి చాలా మంచిది. వాముకి అల్లంకి, అల్లం ఈ నాభి చక్రానికి అంటే అవి హీట్ చేసే పదార్థాలు. అవి అగ్నివుడు చాలా ఇష్టం. ఇక్కడ మణిపూర చక్రాధిపతికి శ్రీ మహావిష్ణువు అగ్నివుడు చాలా ఇష్టం. మన తినే పదార్థాలని, భోజ్యాలని అరిగించేది ఈయన. వేడి ఉంటేనే, శరీరంలో వేడి ఉంది కాబట్టి తిన్న పదార్థాలు అరుగుతున్నాయి. దానికి మరింత అగ్నికి వాయువు తోడైనట్టుగా ఈ వాము, అల్లం గురించి బాగా తెలుసు నాకు. మా నాయనమ్మ అన్నం తిన్న వెంటనే మా నాయనమ్మ గారు ఏం చేసేవారంటే అల్లం ఒరుగులు అని ఉండేవి. అల్లం ఒరుగులు అంటే ఒడిగారు, డ్రై అయినవి అనమాట. డ్రై ఫ్రూట్స్ అవి ఎలా ఉంటాయో అల్లాన్ని కూడా ఒరుగులు ఎలా తయారు చేస్తారంటే, సుమారుగా ఒక 1/2 కేజీ అల్లం అనుకోండి, ఒక 10-12 నిమ్మకాయలు ఎక్కువ తీసుకున్నా ఏం కాదు, నో ప్రాబ్లం. చిన్న ముక్కల కింద అల్లం తరిగేసుకుని లెమన్ జ్యూస్ మొత్తం పిండిన తర్వాత ఈ ముక్కలు అందులో వేసేసి సమపాలనలో ఎంత పడుతుంది, కొంచెం ఉప్పు ఎక్కువైనా నో ప్రాబ్లం, అంటే మరీ టూ మచ్ అవసరం లేదు. ఒక 4-3 చెంచాలు ఉప్పు వేసి శుభ్రంగా కలిపెట్టి అలాగే గిన్నెని డైలీ ఎండబెట్టండి. డైలీ ఎండబెట్టేస్తే ఆటోమేటిక్ డ్రై అయిపోయి లోపల కలుపుతూ ఉంటారు. డైలీ కలుపుతుంటే మా పులిపది దాన్ని పడుతుంది అనమాట. ఆటోమేటిక్ వాళ్ళంతా అవే డ్రై అయిపోయి ఎండిపోయి చూపిస్తారు. ఒక్క నిమిషం. డ్రై ఇంట్లో మళ్ళీ తినాలి. ఇవి అల్లం మురుగులు అంటే ఇలా ఉంటాయి అల్లం మురుగులు. ఓకేనా, మనం ఈ నిమ్మకాయలో పెట్టిన తర్వాత వచ్చేటటువంటిది వీళ్ళంతా డ్రై అయిపోతుంది, వెయిట్లెస్ అయిపోయి అంత చక్కగా డైలీ ఒక 4 అన్నం తిన్న తర్వాత మా అమ్మ సప్లించి వాడు కూర్చుని మూల కూర్చుని ఇలా కాళ్ళు చాపుని ఏదో కబుర్లు ఆడుతూ చిన్నపిల్లాడు కదా, మా ఆయన మీద కూర్చునేవాడు. ఏమిటో కబుర్లు చెప్తుండేది. నాకు 2 పెట్టాను అనమాట, 2 పెట్టాను అనమాట. అట్లా నాకు అప్పటి నుంచి బాగా జ్ఞాపకం. ఈ అల్లం మురుగులు అన్నం తిన్న తర్వాత తింటే మనం తినే పదార్థాన్ని అరిగించే శక్తి అల్లానికే ఉంది. అల్లం నెంబర్ 1. నాకు చాలా 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 ఇష్టం. నాకు ఇడ్లీలోను, వడల్లోను, అంటే నేను కొన్ని నాకు ఇష్టమైనవి. అందులో ముఖ్యంగా నా చట్నీ, మెయిన్ అల్లం చట్నీ నాకు ఇష్టం. అల్లము, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, నాకు ఈ పచ్చడి బాగా ఇష్టం. మెయిన్ ఆకుకూర నాకు చాలా బాగా ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఏదైనా
ఇది మీరు తినండి, అల్లం బాగా తినండి. అలాగే ప్రతిరోజు కూడా నేను చెప్పిన విధంగానే ఈ మిరియాలు, ఈ దాల్చిన చెక్క కాంబినేషన్ చెక్క మెల్లిగా దంచుకుని ఇంతే ఒక అర స్పూన్ వచ్చేలాగా చేసుకోవడం ప్రాబ్లం. ఒక హాఫ్ లీటర్ క్వాంటిటీకి చక్కగా నీళ్ళు మరిగిన తర్వాత అందులో వేసుకుని కలిపెట్టి తాగాలి. షుగర్ ఉన్న వాళ్ళైతే డోంట్ షుగర్ యాడ్ చేయొద్దు, సాల్ట్ కానీ ఏమీ యాడ్ చేసుకోవద్దు. అదే ఏమీ లేని వాళ్ళు, భగవంతుడి దేవులు ఏమీ లేని వాళ్ళు పటికి బెల్లం, పంచదార అసలు నేను అవాయిడ్, పంచదార తిన్నాను, మానేశాను టోటల్గా 10-15 సంవత్సరాల నుంచి. ఓన్లీ పటికి బెల్లం, గడ్డలా ఉంటుంది పటికి బెల్లం ఒకటి, బెల్లం కానీ పటికి బెల్లం కానీ యాడ్ చేసుకోండి. అది వేసుకు తాగితే చాలా మంచిది. మోస్ట్లీ బెల్లాన్ని ప్రేయర్ ఇవ్వండి, పటికి బెల్లం నో ప్రాబ్లం, ఓకేనా. తాగండి, చాలా హెల్తీగా ఉండొచ్చు. ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తోనే తాగాలి. ఇప్పుడు నియర్లీ టైం 12 అవుతుంది, లేవటమే లేట్గా లేచాను. నా సాధారణ నిద్ర పట్టదు, ఎందుకు ఇవాళ బాగా నిద్ర పట్టింది, దానికి ప్రియారిటీ ఇచ్చాను. అది లేకపోతే నేను అటువంటి నేను లేచిపోతాను, అసలు సమస్య లేదు. పడుకున్నాను, బట్టలు కనిపించింది, ఎక్సర్సైజ్ చేసుకున్నాను. ఓకే, ఈ నీళ్ళు ఇప్పుడు తాగుతాను అనమాట. తాగి బయట 1 అవర్ పడుతుంది వంటది ఉండేటప్పుడు చెప్పేటప్పటికి. మెల్లిగా నేను ఆనందంట అనమాట. ఈ ఎంటీ స్టమక్తో తాగితే చాలా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై శ్రీరామ్ రక్ష. మిరియాలు మర్చిపోవద్దు, కాలామిర్చి, దాల్చిన చెక్క, ఓకే, ఇవన్నీ కలుపుకొని చక్కగా పిండి చేసుకుని. ఇంకోటి, ఇవి అప్పటికప్పుడే దంచుకోవాలి. ఇప్పుడు పిండి ఆడేసుకుని పెట్టుకుని ఆ స్టోర్ కొంచెం చేసుకో, అది బాగోదు అసలు ఎప్పుడు కూడా. ఫ్రెష్గా ఒక 4, ఒక 5, ఒక 10 మిర్చి తీసుకుని, మిరియాలు తీసుకుని, ఇంత పొడుగు దాల్చిన చెక్క, ఇందులో సగం తీసుకుని క్వాంటిటీ, సగం తీసుకుని ఇన్ని మిరియాలు తీసుకుని దంచుకుని అప్పటికప్పుడే దంచుకుని నీళ్ళు మరిగిన తర్వాత అందులో వేసుకుని కొంచెంసేపు ఇలా కలిపి దీన్ని పటికి బెల్లం పాకం కానీ వేసుకొని స్టోర్ చేసి ఇలాని మిక్స్ చేసుకుని అప్పుడు తాగండి. మోస్ట్లీ వేడివేడిగా తాగితేనే బలం, వేడివేడిగా తాగితే చాలా మంచిది, కడుపుకి చాలా మంచిది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ. జై శ్రీరామ్.